హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అయినటువంటి 7,437 ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తోటి వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట. మీరు ఇంకా ఈ వీడియో చూడనట్లయితే కనుక తప్పకుండా చూడండి. ఈజీ వేలో తొందరగా ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అదే రకంగా పైన ఐకార్డ్స్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియో అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి. ఇందులో ఎంత ఇంపార్టెంట్ ఏంటనంటే మీకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి 7,112 పోస్టులు అనేటువంటిది, ఎస్ఐ సంబంధించిన 275 పోస్టులు, పీసీ మెకానికల్ డ్రైవర్కి వచ్చి 27 పోస్టులు, ఏఎస్ఐ ఎఫ్పిబికి వచ్చేసి 23 పోస్టులు అనేటువంటిది మాత్రమే తెలుసు, కానీ మీకు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి తెలపడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది చూసిన తర్వాత మీరు దేనికి పోస్ట్కి అప్లై చేసుకోవాలనేటువంటిది చూసుకుని మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదనమాట అండి. పోలీస్ సివిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి బ్రేకప్ వేకెన్సీస్లో ఉన్నటువంటి పోస్టులు 3,697 పోస్టులు అనమాట. ఇందులో మీకు ఒక్కొక్క డిస్టిక్కి సంబంధించిన పోలీస్ డిస్టిక్ కమిషనరేట్ సంబంధించినటువంటి మీకు ప్రతి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే అత్యధికంగా పోస్టులు కలిగినటువంటి డిస్ట్రిక్ట్ ఏది అని మనం చూసుకున్నట్లయితే కనుక వరంగల్ పోలీస్ కమిషనరేట్ అనమాట అండి. మొత్తం 500 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఓసీకి వచ్చేసి 158, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 50, ఎక్సర్విస్మెన్కి వచ్చి 10, ఎంఎస్పీకి వచ్చి 10, బీసీఏకి వచ్చి 35, బీసీబీకి వచ్చేసి 49, బీసీసీకి వచ్చి 9 పోస్టులు, బీసీడీకి వచ్చేసి 35 పోస్టులు, బీసీఈకి వచ్చేసి 20 పోస్టులు వేయడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1కి 5, గ్రూప్ 2కి 45, గ్రూప్ 3కి వచ్చేసి 25, ఎస్టీకి వచ్చి 49. ఈ రకంగా 500 పోస్టులతోటి ఫస్ట్ ప్లేస్లో వరంగల్ పోలీస్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. దాని తర్వాత మనకు చూసుకున్నట్లయితే కనుక 353 పోస్టులతోటి నెక్స్ట్ వచ్చేసి రామగుండం పోలీస్ కమిషనరేట్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. సో ఇట్లా మీకు సివిల్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ ఏఆర్ సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఏఆర్ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే కనుక 1,052 పోస్టులు అనేటువంటిది ఇందులో మనకి టోటల్గా వేయడం జరిగిందనమాట అండి. సో ఇందులో అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా 129, ఇది కూడా వరంగల్ కమిషనరేట్ నుంచి రావడం జరిగిందనమాట అండి. 41 వచ్చి ఓసీకి, 12 వచ్చి ఈడబ్ల్యూఎస్కి, ఎక్సర్విస్మెన్కి వచ్చేసి 3, ఎంఎస్పీకి వచ్చేసి 3, బీసీఏకి వచ్చేసి 9, బీసీబీకి వచ్చి 12, బీసీసీకి వచ్చేసి 5, బీసీడీకి వచ్చేసి 9, బీసీఈకి వచ్చి 5, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 11, ఎస్సీ గ్రూప్ 3కి 6, ఎస్టీకి వచ్చి 12. ఈ రకంగా మనకి వేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ పీసీ ఎస్ఏఆర్ సిపిఎల్కి మెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 24 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇందులో పోస్ట్ లేని వచ్చేసి ఎంఎస్పీకి పోస్ట్ లేదండి, ఎస్సీ గ్రూప్ 1కి పోస్టులు లేవన్నమాట. మిగతా దానికి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి మినిమంగా. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్పీఎఫ్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 1,380 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. సో ఇది బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం రెవెన్యూ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫైర్ ఫైటర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట అండి. మొత్తం మనకి ఫైర్ ఫైటర్ వేకెన్సీస్ వచ్చేసి 751 పోస్టులు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ నుంచి రావడం జరిగిందనమాట అండి. హైదరాబాద్ నుంచి మొత్తం 164 పోస్టులు అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఓసీకి వచ్చి 52, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 16, ఎక్సర్విస్మెన్కి వచ్చి 4, ఎంఎస్పీకి వచ్చేసి 4, బీసీఏకి 12, బీసీబీకి 16, బీసీసీకి 3, బీసీడీకి 11, బీసీఈకి వచ్చేసి 7, ఎస్సీ గ్రూప్ 1కి 2, గ్రూప్ 2కి 15, గ్రూప్ 3కి 7, ఎస్టీకి వచ్చేసి 15. ఇట్లా మనకి పోస్టులు అనేటువంటిది వేరీ అవ్వడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ వార్డర్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట. సో ఇట్లా మనకి టోటల్గా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది పీసీకి సంబంధించినట్టు అంటే కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట అండి. ఇప్పుడు మనం ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఎస్ఐకి చూసుకున్నట్లయితే కనుక జోనల్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా మొత్తం జోనల్ వైజ్లో మనకి 148 పోస్టులు అనేటువంటిది టోటల్ జోనల్గా మనల్ని వేయడం జరిగిందనమాట. అత్యధికంగా చూసుకున్నట్లయితే జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెంలో 33 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఓసీకి వచ్చి 12, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 3, నెక్స్ట్ బీసీఏకి బీసీబీకి చెరో 3 పోస్టులు, బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి 1 పోస్టు,
ఎస్సీ గ్రూప్ 2కి 3 పోస్టులు, గ్రూప్ 3కి 2 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు ఇట్లా వేయడం జరిగింది అనమాట అండి. ఇక మిగతా వాటికి యాజ్ యూజువల్గా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఏఆర్కి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక సివిల్కి సంబంధించినటువంటిదండి. ఏఆర్కి చూసుకున్నట్లయితే కనుక 14 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. టోటల్గా అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక కాళేశ్వరం, భద్రాద్రి కొత్తగూడెంకి వేయడం జరిగింది అనమాట అండి. సో అది చెరొక 6 పోస్టులు అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఆర్ సిపిఎల్ మెన్కి చూసుకున్నట్లయితే కనుక 3 ఎస్ఐ పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. కేవలం ఎక్సర్విస్ మెన్, బీసీసీకి, ఎస్టీకి మాత్రమే పోస్టింగ్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టీజీఎస్పీ మెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక ఇందులో అత్యధికమైనటువంటి పోస్టులు వచ్చేసి రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెంలో చెరో 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మిగతా వాటిలో ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 44 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ గ్రూప్ 1, బీసీసీకి తప్పించి మిగతా వాటి అన్నింటిలో పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే 39 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అత్యధికంగా చార్మినార్ జోన్ 6కి రావడం జరిగింది అనమాట అండి. సో ఇందులో ఎస్సీకి, ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి చెరొక 2 పోస్టులు వేయడం జరిగింది. ఎక్సర్విస్ మెన్కి, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2కి వచ్చేసి చెరొక పోస్ట్ వేయడం జరిగింది. ఎస్టీకి వచ్చేసి 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డెప్యూటీ జైల్ పర్సన్ చూసుకున్నట్లయితే మెన్కి చూసుకున్నట్లయితే 14 పోస్టులు అత్యధికంగా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో వేయడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా వచ్చేసి చార్మినార్ జోన్ 6లో వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డిప్యూటీ జైలర్ ఉమెన్ చూసుకున్నట్లయితే కేవలం ఒక్క పోస్ట్, అది కూడా ఓసీ కేటగిరీకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మెకానిక్ డ్రైవర్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఇది మెకానిక్స్కి వచ్చేసి 7 పోస్టులు కదండి. ఇందులో ఓసీకి 2 పోస్టులు, బీసీఏకి 1 పోస్టు, బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3కి, ఎస్టీకి చెరొక పోస్ట్ అనేటువంటిది ఇక్కడ మనకి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 20 పోస్టుల్లో బీసీఈకి అలాగనే ఎస్సీ గ్రూప్ 1కి లేదండి. బీసీసీకి, ఎక్సర్విస్మెన్ ఎంఎస్పీకి పోస్టులు అనేటువంటిది ఏమి లేదనమాట అండి. మిగతా వాటికి పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లాస్ట్ ఏఎస్ఐ ఎఫ్పిబికి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 23 పోస్టులకు గాను అత్యధికంగా పోస్టులు ఉన్నటువంటిది చార్మినార్ జోన్ 6 అనమాట అండి. 7 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. కేవలం ఓసీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, బీసీఏకి, బీసీబీకి, ఎస్సీ గ్రూప్ 1కి, ఎస్టీకి చెరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది మీకు వేయడం జరిగింది అనమాట. ఇది చూసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.